అందరికీ హాయ్ అండి. నేను శశి. వెల్కమ్ టు మూన్‌షైన్ టారో తెలుగు వన్స్ అగైన్. సో, ఇవాళ నేను మీ ముందుకు ఇంకొక కార్డ్ రీడింగ్ తీసుకొచ్చాను. సో, ఈ రీడింగ్ ఏంటంటే జనవరి 2024 మీకు ఎలా ఉండబోతుంది? మీరు ఎలాంటి బ్లెస్సింగ్స్ రిసీవ్ చేసుకోబోతున్నారు? ఏదైనా ఆబ్‌స్టికల్స్ ఉంటే ఏంటది? ఔట్‌కమ్ ఎలా ఉంటుంది? అన్ని ఏరియాస్ ఆఫ్ యువర్ లైఫ్ అన్నమాట. లైక్ కెరియర్, లవ్, రిలేషన్‌షిప్స్, హెల్త్ ఎలా ఉంటుంది? ఆబ్‌స్టికల్స్ ఏంటి? ఇంకా బ్లెస్సింగ్స్ ఏంటి? ఇదంతా మనము ఇప్పుడు ఈ వీడియోలో చూద్దాం. ఓకే. సో, మీ ముందు చూడండి 3 ఫైల్స్ ఉన్నాయి. ఫైల్ 1, ఫైల్ 2, ఫైల్ 3. నేను థంబ్‌నెయిల్‌లో పోస్ట్ చేసినప్పుడు దీని మీద ఏదైనా ఇమేజ్ పెట్టి పోస్ట్ చేస్తాను. మీరు అలా కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. మీ ఇన్‌ట్యూషన్ ఏదైతే చెప్తుందో ఆ కార్డ్ పిక్ చేసుకొని నేను కింద డిస్క్రిప్షన్‌లో టైమింగ్స్ మెన్షన్ చేస్తాను. మీరు వెళ్లి మీ రీడింగ్ చూడొచ్చు. ఓకే. సో, లెట్స్ గెట్ స్టార్టెడ్. అండ్ మీలో ఎవరికైనా పర్సనల్ రీడింగ్ మీద ఇంట్రెస్ట్ ఉంటే దాని యొక్క డీటెయిల్స్ కూడా నేను డిస్క్రిప్షన్‌లో మెన్షన్ చేశాను. ఒకసారి చదివి క్లియర్‌గా మీకు ఓకే అయితే నన్ను కాంటాక్ట్ అవ్వండి. సో, మనం ఇప్పుడు ఫైల్ 1తో స్టార్ట్ చేసేద్దాం. హే పైల్వాన్, వెల్కమ్ టు యువర్ రీడింగ్. చూద్దాం మరి మీకు జనవరి 2024 ఎలా ఉండబోతుందో, ఎలాంటి బ్లెస్సింగ్స్, ఇంకా వాట్ యూ నీడ్ టు లెట్ గో, ఆబ్స్టికల్స్ ఏదైనా ఉంటే ఏంటి, మీ మేజర్ ఫోకస్ దేని మీద ఉండాలి అదంతా ఇప్పుడు మనము ఈ రీడింగ్‌లో చూద్దాము. ఓకే. సో, ఓహ్! ఓకే. మీరు సెలెక్ట్ చేసుకున్న కార్డ్ వచ్చేసి ఏస్ ఆఫ్ స్వోర్డ్స్. లుక్ అట్ యూ. యూ ఆర్ బర్స్టింగ్ విత్ స్పార్క్లీ న్యూ ఐడియాస్. ఓహ్! డెఫినైట్‌లీ మీకు ఆహ్ జాన్వరిలో కొత్త ఐడియాస్ ఒస్తున్నాయి. ఈ కొత్త ఐడియాస్ ఎలా అంటే వర్క్ రిలేటెడ్ అయ్యుండొచ్చు. లేకపోతే బిజినెస్‌గా ఏదైనా స్టార్ట్ చేయాలనుకుంటే ఒక ఒక టైప్ ఆఫ్ న్యూ ఐడియా వస్తుంది. దాన్ని మీరు వర్క్‌లో పెడితే సక్సెస్ అనేది రాబోతుంది అని చెప్తుందనమాట యూనివర్స్. రైట్ నౌ మీలో ఎవరైనా ఏదైనా క్రియేటివ్‌గా చేయాలనుకుంటున్నారు. కానీ ఏం తోచట్లేదు. ఏం స్టార్ట్ చేసామో అర్థం అవ్వట్లేదు అనంటే మీకు ఖచ్చితంగా న్యూ ఐడియా అనేది రాబోతుంది జనవరి మంత్‌లో 2024లో. ఖచ్చితంగా మీరు దాన్ని వర్క్‌లో పెడితే ఇక్కడ చూడండి ఒక చిన్న స్పార్క్ ఉంది. మీకు తెలుస్తుందో తెలియట్లేదు రెడ్ కలర్‌ది. అదొచ్చేసి ఏదో ఇన్ని ఐడియాస్ మధ్యలో ఒకటి బ్రైట్ అనమాట. రైట్? సో, అది ఒక స్టాండ్ ఔట్ లాగా అవుతుందనమాట. సో, నాకెందుకో అనిపిస్తుంది జాన్ 2024లో మీకు ఈ ఐడియా ఏదైతే వస్తుందో ఇది చాలా డిఫరెంట్‌గా ఉంటుంది. జనరల్‌గా మనము ఉన్నదే చేయడానికి ట్రై చేస్తూ ఉంటాము. అలా గాకుండా ఇది చాలా క్రియేటివ్‌గా ఉండబోతుంది అనేసి మీకు మెసేజ్ అనమాట. సో, చూద్దాం మరి. సో, నేను ఫస్ట్ వచ్చేసి ఇక్కడ మీకు హెల్త్ ఎలా ఉంటుందో చూస్తాను. ఆ తర్వాత మనము లవ్, ఇంకా రిలేషన్‌షిప్, ఆ తర్వాత కరియర్‌కి వెళ్ళిపోదాము. సో, అన్నీ సెపరేట్‌గా చేస్తున్నాను. అందరికీ హెల్ప్ అవుతుందన్నట్లుగా. ఓకే. ఫస్ట్ వచ్చేసి హెల్త్ ఎలా ఉంటుందో చూద్దాము. మీకు 2024 జాన్వరిలో హెల్త్ ఎలా ఉండబోతుంది. అండ్ ఫైల్ 1 ఇదొచ్చేసి జనరల్ రీడింగ్ కాబట్టి ఏదైతే రెజొనేట్ అవుతుందో అది మాత్రం తీసుకోండి. ఒకవేళ ఈ మెసేజెస్ మీకు రెజొనేట్ అవ్వకపోతే ఇది మీకోసం కాదని అర్థం చేసుకోండి. చూద్దాం మరి మీకు జాన్వరి 2024 ఎలా ఉండబోతుంది హెల్త్ వైస్. హెల్త్ వైస్ వచ్చేసి క్వీన్ ఆఫ్ స్వోర్డ్స్. హెల్త్ వైస్‌లో మీరు ఇబ్బంది పడాల్సిన అవసరం ఏం లేదు. క్వీన్ ఆఫ్ స్వోర్డ్స్ వచ్చేసి ఏం చెప్తుందంటే కొంచెం ఓన్లీ థింకింగ్ పరంగానే మీకు ఈ ఐడియా అనేది కూడా వస్తుంది కదా ఇక్కడ. మీరు చూడండి జాన్వరిలో మీకు ఏదో ఐడియా రాబోతుంది. దానివల్ల కొంచెం మీరు మెంటల్‌గా ఓవర్ థింకింగ్‌లో ఉండొచ్చు. ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. ఏం చేయాలి? ఎలా చేయాలి? ఎక్కడ స్టార్ట్ చేయాలి? అని ఆలోచిస్తూ ఉండడం అనమాట. సో, ఎక్కువగా నన్ను అడిగితే మీరు ప్రెజెంట్ లేరు. ఏదో సక్సెస్ కావాలి అన్నట్లు థింక్ చేస్తూ ఉండొచ్చు. దానివల్ల ఏమవుతుందంటే మీ హెల్త్ అనేది బానే ఉంటుంది. ఫిజికల్‌గా మీరు ఓకే అంతా. కానీ థాట్స్ ఎక్కువ ఉండడం వల్ల ఎక్కువ ఫోకస్ చేయలేకపోతున్నారనమాట. సరిగ్గా తినకపోవడము, ఎక్కువ కాన్షియస్‌గా ఉండకపోవడము హెల్త్ గురించి. మెంటలీ హెడేక్స్ కానివ్వండి, స్ట్రెస్ కానివ్వండి, మైగ్రేన్, సైనటైసిస్ ఇలాంటివన్నీ ఉంటుంది గదా! హెడ్‌కి రిలేటెడ్ ప్రాబ్లమ్స్. అలా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సో, జాన్వరిలో మీరు కొంచెం ఎలా అంటే మీరు మెడిటేషన్ చేయడము, లేకపోతే బయటికి వాక్‌కెళ్ళడము పార్క్‌కలా. ఎందుకంటే ఓవర్ థింకింగ్ అనేది ఏదో ఉంది. డెఫినైట్‌లీ మీరంటూ ఏదో ఐడియా గురించి వర్క్ చేద్దాం అనుకుంటున్నారు. దానివల్ల కొంచెం ఎలా చేయాలి, ఏంటి అని థాట్స్ అయితే చాలా నడుస్తున్నాయి అన్నమాట. సో, దానివల్ల ఓన్లీ మెంటల్ ఇష్యూస్. ఓకే. ఇంకోటేంటంటే ఆహ్, అంతే యాక్చువల్ చెప్పాలంటే మెంటల్‌కి సంబంధించి మాత్రమే ఇక్కడ మీకు కొంచెం ఏదైనా ప్రాబ్లమ్ ఉండేది. ఐ మీన్ మైగ్రేన్ అలా అన్నాను గదా! నాకైతే మైగ్రేన్ ఉంది యాక్చువల్‌గా. అందుకే కొన్ని కొన్ని సార్లు కష్టం అవుతుందనమాట. సో, మీలో గూడా ఓవర్ థింకింగ్ అలా ఉంటే ఓన్లీ హెడ్‌కి సంబంధించి ఇష్యూస్ అయితే వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. దానికి మించి మేజర్ హెల్త్ ఇష్యూ అయితే లేదు. ఓకే. సో, ఏదైనా ఒకవేళ ఉన్నా కూడా ఇప్పుడు అది క్యూర్ అవుతుంది. మీరు ఓవర్ థింకింగ్ చేయకండి. అవుతుందా లేదా? ట్రీట్మెంట్ దొరుకుతుందా లేదా? అన్నది మనసులో పెట్టుకోకండి. జస్ట్ లీవ్ ఇట్ అంతే. సో, ఎక్కువ మీరు కామ్‌గా ఉండడానికి ట్రై చేయాలి. నెక్స్ట్ కరియర్‌కి సంబంధించి చూద్దాము. ఎలా ఉండబోతుందో. కరియర్‌కి సంబంధించి నేను 3 కార్డ్స్ తీసుకుంటున్నాను. కరియర్‌కి, లవ్‌కి కొంచెం ఎక్కువ ఎక్స్‌పెక్ట్ చేస్తారు కాబట్టి దానికి 3 కార్డ్స్ తీసుకుంటాను. ఓకే.
కరియర్‌కి సంబంధించి యూనివర్స్ గివ్ మీ కరియర్ రీడింగ్ ఫర్ పైల్ 1. ఓహ్! ఏస్ ఆఫ్ స్వోర్డ్స్ డెఫినైట్‌లీ ఏదో జరుగుతది. డబుల్ ఏస్ ఆఫ్ స్వోర్డ్స్. ఇక్కడ ఏస్ ఆఫ్ స్వోర్డ్సే వచ్చింది. ఇక్కడ ఏస్ ఆఫ్ స్వోర్డ్సే వచ్చింది. ఏదో మీరు డెఫినైట్‌లీ ఏదో దేని గురించో ఆలోచిస్తున్నారు. స్టార్ట్ చేయాలని చెప్పేసి ఈ ఆలోచనని మీరు అమల్లో పెట్టబోతున్నట్టున్నారు. ఓకే. ఇదే మీరు ఒక నిమిషం నేను ఫస్ట్ ఇంకా కార్డ్స్ తీసుకొని చెప్తాను. నైట్ ఆఫ్ స్వోర్డ్స్ డెఫినైట్‌లీ సంథింగ్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ ద మంత్ ఆఫ్ జాన్యురీ ఎస్పెషల్లీ వెన్ ఇట్ కమ్స్ టు ద ఆహ్, యూ నో కెరియర్‌కి సంబంధించి ఏదో జరుగుతుంది మీ లైఫ్‌లో. ఓకే. చాలా స్ట్రాంగ్ స్టార్ట్ అయితే జరగబోతుంది. 'ద హెర్మిట్' నేను చెప్పానా మీది ఓవర్ థింకింగ్ ఒకటే కొంచెం హెల్త్‌కి సంబంధించి కూడా అదే వచ్చింది ఇక్కడ. సో, ఇక్కడేంటంటే పైల్ 1 నాకిక్కడ ఫస్ట్ వస్తున్న మెసేజ్ ఏంటంటే మీకోసం 3 ఆఫ్ వాండ్స్ వచ్చేసి అట్ ది బాటమ్ ఆఫ్ ద డెక్. ఓకే. సో, మీలో ఆల్రెడీ ఎవరన్నా లైక్ ఎస్టాబ్లిష్ చేసుకున్నారు. మీకంటూ ఒక ఒక స్టెబిలిటీని, ఒక ఫౌండేషన్‌ని మీరు క్రియేట్ చేసేసుకున్నారు. క్రియేట్ చేసేసుకున్న తర్వాత మీరిప్పుడేంటంటే, ఓకే. ఇప్పుడు నాకు కావాల్సినంత సేవింగ్స్ అయితే ఉంది. మనీ అయితే ఉంది. ఇంకొంచెం ఎక్కువ ఇంప్రూవ్ చేసుకోవాలి అన్న థాట్‌తో ఉన్నట్లున్నారు. దాని గురించే ఏదో చాలా సీరియస్‌గా ఆలోచిస్తున్నారు. ఏదో ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలని కంపెనీ స్టార్ట్ చేయాలని చెప్పేసో, లేకపోతే కొత్తగా క్రియేటివ్‌గా ఒకవేళ మీరు బిజినెస్ స్టార్ట్ చేస్తున్నా ఏ ఫీల్డ్‌లోకైనా సరే హోటల్స్ అని జెప్పేసి, రెస్టారెంట్స్, బేకరీస్ చిన్న ఫ్రూట్ మార్కెట్స్ అయినా, మాల్ అయినా ఇలాంటివి ఏదైనా స్టార్ట్ చేయాలనుకుంటున్నా, మీలో ఏంటంటే చాలామంది సేమ్ కాకుండా ఇప్పుడు ఏదైతే మార్కెట్‌లో ఉందో అలాంటిది కాకుండా ఒక డిఫరెంట్ థాట్‌తో రావాలి. ఒక డిఫరెంట్ క్రియేటివ్ ఐడియాతో రావాలి అన్నట్లు ఉన్నారు. సో, మీరు దీనికేంటంటే నేను ఒకటి ఆల్రెడీ చూస్తున్నాను ఇక్కడ మీరు ప్లానింగ్ ఆల్రెడీ అయిపోయింది. ప్లానింగ్ ఏంటంటే ఒకవేళ మీరు బిజినెస్ స్టార్ట్ చేయాలనుకున్నారంటే ఇన్వెస్ట్‌మెంట్ ఒకవేళ కావాలనుకుంటే మీరు ఆల్రెడీ ఎస్టాబ్లిష్ చేసేసారు. ఓకే. ఇంత కావాల్సొస్తుంది. సో, దీన్ని ఇక్కడ పెట్టేద్దాము. ఆ తర్వాత నెక్స్ట్ ఏం స్టెప్ తీసుకోవాలో చూద్దాము అన్నట్లు ఉన్నారనమాట. సో, మీకు ఓవరాల్‌గా చెప్పాలంటే కరియర్ చాలా బాగుండబోతుంది. ఆహ్, ఆహ్, లైక్ యూ నో ఆల్రెడీ ఒకటుంది. ఇంకొకటి స్టార్ట్ చేయబోతున్నానంట. కొత్తగా స్టార్ట్ చేయబోతున్నానంట బిజినెస్‌లో. న్యూ థాట్ అనేదొస్తుంది. నేను మళ్ళీ చెప్పాల్సిన అవసరం లేదు. మీలో కొంతమందికి ఎవరైనా గవర్నమెంట్ జాబ్ గురించి, లేకపోతే ఎగ్జామ్స్‌కి యూపీఎస్ అని జెప్పేసి ఇలాంటిదేదైనా ప్రిపేర్ అవుతున్నా, బాగా ప్రిపేర్ అవ్వండి. మీకు మంచి ఏదైతే మీరు ప్రిపేర్ అయ్యి ఎగ్జామ్స్‌కి అటెండ్ అయ్యారనుకోండి, డెఫినైట్‌లీ క్రాక్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. జాన్వరిలో మీలో ఎవరైనా అలా ప్రిపేర్ అవుతూ ఉంటే. ఓకే. సో, కొంచెం కాన్సంట్రేషన్‌తో చదువుతుండండి. దానివల్ల గూడా అయ్యుండొచ్చు హెడేక్ ఇష్యూస్ అది హెల్త్ ప్రాబ్లము. సో, ఓవరాల్‌గా కెరియర్‌కి సంబంధించి ఇక్కడేంటంటే, మీలో మీరే ఏదో ఆలోచిస్తూ ఉన్నారు. మైండ్‌లో పెట్టుకున్నారు చెయ్యాలి అని. ఇంకా నేనిక్కడ ఏం చూస్తున్నానంటే, మీరు కొలాబరేట్ చేయాలనుకున్నా కూడా వేరే వాళ్ళతో ఇప్పుడే మీరు స్టెప్ తీసుకోవట్లేదు. మీరొచ్చేసి జస్ట్ ఫస్ట్ లెట్ మీ బీ క్లియర్. నేను ఫస్ట్ దీని గురించి క్లియర్‌గా ఆలోచించి ఒక డెసిషన్‌కొచ్చి దీంట్లో మంచి ఏంటి? చెడేంటి? ఎవరిని ఇన్వాల్వ్ చేయాలి? ఎలాంటి వాళ్ళని ఇన్వాల్వ్ చేయాలి? అని చెప్పేసి ఆలోచించి తర్వాత మీరు ఒక ఫుల్ డెసిషన్‌కొచ్చిన తర్వాత వేరే వాళ్ళతో మాట్లాడడానికున్నారు. కానీ రైట్ నౌ మీ మొత్తం జాన్యువరి మంత్ కెరియర్‌కి సంబంధించి చాలా థింకింగ్ ఉందన్నమాట. ఓకే. మీలో కొంతమందికి నేనిక్కడ ఏం చూస్తున్నానంటే కమ్యూనికేషన్‌కి సంబంధించి ఏదైనా ఉంది. సేల్స్ అని చెప్పేసి లేకపోతే మాట్లాడి మాటలమ్మి సంపాదిస్తారు కదా డబ్బులు. అలాంటి బిజినెస్‌లో ఏదైనా ఉంటే మీరు దాంట్లో కూడా ఇంప్రూవ్ అవ్వబోతున్నారు. ఒకవేళ లేదు నేను ఇంకా స్టార్ట్ చేయాలనుకుంటున్నాను అనంటే మీరు జాన్యురీలో డెఫినైట్‌లీ స్టార్ట్ చేసే ఛాన్సెస్ గూడా ఉంది. ఓకే. యాహ్! ఒక్కసారి మీకు ఇది ఏదైతే మీరు ఆలోచిస్తూ ఉన్నారో ఈ ఐడియా అనేది ఎలా వస్తుందంటే మీరు మీరు మేబీ ఇప్పుడు గూడా అనుకుంటూ ఉండొచ్చు. ఏదైనా చేస్తే బావుండు, ఏదైనా కొత్తగా డిఫరెంట్ చేస్తే బావుండు అని. సో, అలా అనుకుంటున్న టైంలో సడెన్‌గా మీరు ఎప్పుడైతే ఉన్నట్లుండి సడెన్‌గా రావచ్చనమాట ఈ ఐడియా, ఆలోచన అనేది మీకు. సో, మీరొచ్చినప్పుడు ఇక్కడ యూనివర్స్ ఏం చెప్తుందంటే, మీరు ఈ ఐడియాని మర్చిపోకుండా ఉండడానికి ఏదైతే థాట్ వస్తుందో మర్చిపోకుండా ఉండడానికి రాసి పెట్టుకోండి. ఎవరికీ చెప్పకున్నా పర్లేదు. రాసి పెట్టుకోండి. సో, వచ్చిన వెంటనే నేనిక్కడ ఏం చూసానంటే మీరు యాక్షన్ తీసుకుంటున్నారు. యూ ఆర్ గోయింగ్ టువర్డ్స్ ఇట్. ఆగట్లేదనమాట. ఐ హావ్ టు రష్ అన్నట్లు చూస్తున్నారనమాట. సో, ఓవరాల్‌గా మీ కెరియర్‌కి చెప్పాలంటే చాలా మంచి స్టేజ్ ఇది. ఒకవేళ మీరు ఇంకా లేదు, స్టెబిలిటీ లేదనంటే కొత్త న్యూ ఆపర్చునిటీ కూడా వచ్చే ఛాన్స్ ఉంది. మీరు ఇంటర్‌వ్యూస్‌కి అలా అటెండ్ అవుతూ ఉంటే జాబ్ గురించి న్యూ జాబ్ ఆపర్చునిటీ కూడా ఉందనమాట మీకు. ఓకే. సో, ఓవరాల్‌గా పైల్ 1 మీ కెరియర్ వచ్చేసి చాలా బావుంది. కొంచెం ఎక్కువగా ఆలోచిస్తున్నారు. బట్ ఇట్స్ ఓకే. నెక్స్ట్ లవ్ లైఫ్ చూద్దాం ఎలా ఉండబోతుందో. లవ్ లైఫ్ అంటే రిలేషన్‌షిప్ మ్యారీడ్ అయ్యుండొచ్చు. మీరు కమిటెడ్ రిలేషన్‌షిప్‌లో ఉండొచ్చు. లవ్ లైఫ్ ఉండొచ్చు. ఓకే. సో, సింగిల్స్ ఉన్నా పర్లేదు. అందరికీ మెసేజ్ ఇస్తాను. చూద్దాం మరి. యూనివర్స్ గివ్ మీ లవ్ రీడింగ్ ఫర్ పైల్ 1.
పైల్ 1 రైట్? ఆ! పైల్ 1. ఓకే. క్వీన్ ఆఫ్ స్వర్డ్స్. మీ మంత్ మొత్తం పైల్ 1. ఆహ్, జాన్యురీ అంతా మీ థింకింగ్‌లోనే ఉన్నారు. ఇది చూడండి మళ్ళీ వచ్చింది క్వీన్ ఆఫ్ స్వర్డ్స్. ద మూన్. ఓకే. వన్ మోర్. కింగ్ ఆఫ్ కప్స్. ఓకే. 1 ఎమోషనల్ కార్డ్ లవ్‌కి సంబంధించి. 2 ఆఫ్ వాండ్స్. సో, మీలో చాలామంది మీలో ఏదైనా లైక్ మీలో చాలామంది ఏదైనా డిఫికల్ట్ సిట్యుయేషన్‌లో ఉన్నారు. రిలేషన్‌షిప్‌కి సంబంధించి లవ్ కానివ్వండి, దేనికైనా రిలేషన్స్‌కి సంబంధించి, ఎమోషన్స్‌కి సంబంధించి ఇన్ బిట్వీన్ ఉన్నారనుకోండి. ఈ మంత్‌లో మీరు డెసిషన్ తీసుకోబోతున్నారు. చాలా క్లియర్ కట్ డెసిషన్ అనమాట. సో, ఇక్కడ ఇంకొకటి నాకేమనిపిస్తుందంటే, ఒకవేళ మిమ్మల్ని ఎవరైనా స్టక్ చేసి పెట్టారు. వాళ్ళు క్లియర్‌గా చెప్పట్లేదు. వాళ్ళ ఫీలింగ్స్ మీకు ఎక్స్‌ప్రెస్ చేయట్లేదు మూన్ కార్డ్‌తో. హిడెన్ ఫీలింగ్స్ ఉన్నాయి. హిడెన్ అజెండా ఉంది. ఎవరైనా మీ చుట్టూ లైక్ ఉన్న మీ పార్ట్నర్‌తో కానివ్వండి, లేకపోతే వైఫ్, హస్బెండ్ ఎవరైనా రిలేషన్‌లో ఉన్న వాళ్ళతో ఉంటే, ఏ మీకైతే వీళ్ళైతే దాచిపెడుతున్నారంటే అది బయటికి తీసుకొని రావాలి, మాట్లాడాలి క్లియర్‌గా ఫినిష్ చేయాలి అన్న దాంతో ఉన్నారనమాట ఇక్కడ. ఓకే. సో, మీరేంటంటే ఇక జాన్యురీలో నేను చూస్తుంది మీరు ఎమోషన్‌గా ఉండట్లేదు. చాలా వరకు ఎమోషన్స్‌ని ఫిక్స్డ్ అనమాట. నేను ఓవర్‌గా ఎమోషనల్‌గా ఉండాల్సిన అవసరం లేదు. ఏదైనా సరే అనలిటికల్‌గా, ప్రాక్టికల్‌గా ఆలోచించి లైక్ వర్క్ చేద్దామంటే ఓకే. డన్. వి విల్ పుట్ ఎఫర్ట్స్ పెట్టి ఈ కనెక్షన్ గురించి, ఈ రిలేషన్‌షిప్ గురించి మనము వర్క్ చేద్దాము అన్నట్లున్నారు. లేదు ఆహ్, మీ పార్ట్నర్ అవ్వనివ్వండి, ఈ పర్సన్ అవ్వనివ్వండి, మీ మైండ్‌లో ఉన్న పర్సన్ ఒకవేళ లేదు ఇంట్రెస్ట్ లేదంటే మీరు ఓవర్ ఎమోషన్ కూడా అవ్వట్లేదనమాట. ఓకే. వర్క్ అవ్వట్లేదు గదా! లెట్స్ లీవ్ ఇట్ అన్న 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 మెంటాలిటీతో ఉన్నట్లు అనిపిస్తుంది మీరు చాలా వరకు. జాన్వరిలో. ఓకే. సో, ఎందుకంటే మీకు విసుగొస్తుంది. ఇక్కడ ఎమోషన్‌కి సంబంధించి, రిలేషన్‌షిప్‌కి సంబంధించి ఏమవుతుందంటే, వెయిట్ చేసి, చేసి ఎప్పుడొస్తుంది కమ్యూనికేషన్, ఎప్పుడు ఈ పర్సన్ మెసేజ్ చెప్తారు, ఎప్పుడు నా పార్ట్నర్ వచ్చి మాట్లాడతారు, ఎంత వెయిట్ చేసినా ఏం అవ్వట్లేదే అన్న దాంతో ఏమవుతుందంటే, మీరు డే బై డే మీ పేషెన్స్‌ని కోల్పోతున్నారనమాట. అదొక్కటే గాదు, ఈ పేషెన్స్ ఒక్కటే కోల్పోవడమే కాకుండా మీకు ఫియర్ అనేది గూడా ఎక్కువ అవుతూ ఉంది. సో, ఫియరొస్తుంది. లైక్ ఏమవుతుంది? నెక్స్ట్ ఫ్యూచర్‌లో ఏంటి? యాంగ్జైటీ పెరుగుతుంది. దీనివల్ల హెల్త్ స్పాయిల్ అవుతుంది అన్నానా నేనక్కడ మీకు మెంటలీ హెల్త్ అని చెప్పేసి దీని గురించి గూడా ఉండొచ్చనమాట. సో, మీ మేజర్ ఫోకస్ వచ్చేసి పైల్ 1 మీరేమని నిర్ణయించుకుంటున్నారంటే, రైట్ నౌ ఏదైతే న్యూ ఐడియా వస్తుందో నేను దాని మీద స్టెప్ తీసుకుంటాను. ఈ ఎమోషన్స్ మీద ఎక్కువ కాన్సంట్రేట్ చేస్తుంటే దిస్ ఈస్ జస్ట్ మేకింగ్ యూ లైక్ మిమ్మల్ని మీరు లూజ్ చేసుకుంటున్నట్లు, ఫియర్స్‌లో పెడుతున్నట్లు, లాట్ ఆఫ్ ఇల్యూషన్స్ అనమాట. కంటిన్యూయస్‌గా ఊహించుకోవడంలోనే సరిపోయిందనమాట. భ్రమలో ఉండడానికే అవుతుంది. రియాలిటీకొస్తే ఏం జరగట్లేదు అన్నట్లు మీరు నిర్ణయించుకుంటున్నారనమాట. ఎమోషనల్‌గా ఎక్కువ ఉండడం కరెక్ట్ కాదు. ఈ ఎమోషన్స్ నుంచి బయటపడాలని కింగ్ ఆఫ్ కప్స్‌తో ఏదున్నా సరే మీరు ఉన్నది ఉన్నట్లుగా చెప్పేస్తున్నారు. ఏ పర్సన్‌కి కమ్యూనికేటింగ్ విత్ సమ్‌వన్. వన్ పర్టిక్యులర్ మెసేజ్ అనమాట ఇక్కడ. ఓకే. ఎమోషన్స్‌ని కంట్రోల్‌లో పెట్టుకొని ఒక మెసేజ్ ఇచ్చే ఛాన్స్ ఉంది. లేదు మీరిలా చేయట్లేదు అనంటే మీ పర్సన్ వచ్చి మీతో మాట్లాడే ఛాన్సెస్ కూడా ఉందనమాట. ఏదైనా మీ నుంచి దాచిపెట్టినట్లు అనిపిస్తుందంటే మీకు ఈ మంత్‌లో మీకు నిజాలు తెలిసేది సమ్‌వన్ ఈస్ కమింగ్ అప్ విత్ ద ట్రూత్ అని చెప్పొచ్చిక్కడ. సంథింగ్ ఏదైతే మీ నుంచి దాచి హిడెన్ థింగ్‌నో అది బయటికొస్తుందనమాట. ఓకే. సో, కింగ్ ఆఫ్ కప్స్ మీలో ఎవరికైనా ఇంకా కొంతమందికి మీ పర్సన్ ఇంకా మిమ్మల్ని మీకు ఫీలింగ్స్ ఎక్స్‌ప్రెస్ చెయ్యలేదు అనంటే, ఎక్స్‌ప్రెస్ చేసే ఛాన్సెస్ ఉంది. చాలా తక్కువ. నేను ఓవర్‌గా చెప్పను. ఎందుకంటే మనకిక్కడ క్వీన్ ఆఫ్ స్వర్డ్స్ ఉంది. కింగ్ ఆఫ్ కప్స్ ఉంది. కింగ్ ఆఫ్ కప్స్ వచ్చేసి ఎక్స్‌ప్రెస్ చేస్తారు. కానీ కంప్లీట్‌గా కాదనమాట. ఏదో దాచిపెట్టినట్లు. సో, ఒకవేళ ఇది జరిగినా కూడా మీరేంటంటే మీరు విసిగిపోయారింక. వాట్ ఇట్ ఈస్ టూ మచ్. నేను వెయిట్ చేసి, చేసి ఇది ఇది భయంలోనే ఉండాల్సొస్తుంది. మీరు ఎక్స్‌ప్రెస్ చేసినా గూడా ఇది క్లియర్‌గా లేదు అని చెప్పేసి మీరు కొంచెము ఆహ్, కోల్డ్‌గా కొంచెం డిటాచ్డ్‌గా ఉండే ఛాన్సెస్ ఉంది ఈ మంత్‌లో. అదొక్కటే కాదు మీకంటూ మీలో ఎవరైనా టాక్సిక్ సిట్యుయేషన్‌లో ఉన్నారు పార్ట్నర్‌తో, విసిగిపోతున్నారు. లైక్ యూ నో ఆహ్, ఎవ్రీ టైమ్ గొడవలు ఇలాంటిదంతా ఏదైనా ఉంటే మీరు ఇక్కడ ఏం జరుగుతుందంటే వేరే ఆప్షన్ సైడ్ చూసే ఛాన్సెస్ ఉన్నాయి. వేరే ఆప్షన్ అంటే నేను వేరే పార్ట్నర్ గురించి మాట్లాడట్లేదు. మేబీ మీలో ఉన్న సెపరేషన్ అవ్వాలనే ఛాన్సెస్ కూడా ఉంటే అది జరిగే ఛాన్సెస్ ఉంది. లేదు అనంటే మీరేంటంటే ఫోకస్ మొత్తం ఈ లవ్ నుంచి రిలేషన్‌షిప్ నుంచి తీసి మీ వర్క్ మీద పెట్టే ఛాన్సెస్ కూడా ఎక్కువుంది. వర్క్ ఒక్కటే కాదు మీరు ట్రావెలింగ్ అనుకున్న ట్రావెలింగ్ బయటికెళ్ళడము, ఫ్రెండ్స్‌తో స్పెండ్ చేయడము, ఫోకస్ అనేది మీరు ఈ రిలేషన్‌షిప్ నుంచి వేరే దాని మీద పెడుతున్నారనమాట ఈ మంత్‌లో. ఓకే. సో, ఓవర్ థింకింగ్ చేయదలుచుకోవట్లేదు.
సో, ఇది మీకు లవ్ రిలేషన్‌షిప్‌కొచ్చే జాన్యువరి. ఏదైనా ఆబ్స్టికల్ ఉందేమో చూద్దాము. వాట్ ఈస్ ద ఆబ్స్టికల్? ఆబ్స్టికల్ ఫర్ పైల్ 1 ఇన్ ద మంత్ ఆఫ్ January 2024 యూనివర్స్. ఆబ్స్టికల్. 9 ఆఫ్ వాండ్స్. 9 ఆఫ్ వాండ్స్ వచ్చేసి ఇక్కడ మీరేంటంటే ఆబ్స్టికల్ వచ్చేసి యూనివర్స్ ఏమంటుందంటే, మీరు ఆల్రెడీ చాలా సఫర్ అయ్యారు పాస్ట్‌లో చెప్పాలంటే. పాస్ట్‌లో సఫర్ అయ్యారు. లైక్ ప్రెజెంట్ ప్రెజెంట్ సిట్యుయేషన్‌ని, ప్రెజెంట్ లైఫ్‌ని ఎంజాయ్ చేయలేకపోతున్నారు. చాలా వరకు అంతా ఆలోచనలంతా లైక్ ఏం జరిగింది? ఎందుకు అలా జరిగింది? అన్న దాంట్లోనే ఉన్నారనమాట. సో, యూనివర్స్ వచ్చేసి ఇక్కడ ఏంటంటే ఇదే మీకు ఆబ్స్టికల్. మీరు ఒకవేళ ఈ ఐడియా మీద వర్క్ చేయాలనుకున్నా కూడా మీరు ఆ మైండ్ సెట్ నుంచి రాకపోతే లైక్ పాస్ట్ నుంచి బయటికొచ్చి ఇప్పుడు కొత్తగా ప్రెజెంట్‌లో ఎనర్జిటిక్‌గా ఉండాలి, వర్క్ చేయాలన్న ఆలోచన నుంచి రాకపోతే ఇదొక ఆబ్స్టికల్ లాగా అవుతుందనమాట. లైక్ యూ స్టార్ట్ లాగింగ్. అయ్యో! ఇప్పుడు వర్క్ మీద వర్క్ చేయాలా? ఎఫర్ట్స్ పెట్టాలా? అన్నదనమాట. ఎందుకంటే మీ ఎనర్జీ మొత్తం థింకింగ్‌లోనే డ్రైన్ అయిపోతుంది. మీరు చూసారు ఎన్ని కార్డ్స్ థింకింగ్ గురించే వచ్చిందో మీకి. కదా! సో, థింకింగ్‌లో అలా అయిపోతూ ఉంటుందనమాట. సో, మీరు గుర్తుపెట్టుకోవాల్సిందేంటంటే అది థాట్స్ అనేది ఉండే ఉంటుంది. మీరు మాత్రం ఇప్పుడు ప్రెజెంట్ మీద ఫోకస్ చేసి మీకేదైతే ఇక్కడ ఒక మంచి ఐడియా రాబోతుందో దాని మీద వర్క్ చేయండి అని చెప్పేసి యూనివర్స్ చెప్తుందనమాట. ఓకే. సో, అదొక్కటి మీకు ఉండే ఆబ్స్టికల్ ఈ మంత్‌లో. సో, యూ నీడ్ టు కమ్ ఔట్ ఆఫ్ ఇట్. లైక్ జస్ట్ క్రాస్. లైక్ ఏదో పట్టుకొని వేలాడుతూ ఉన్నారు గదా! దాన్ని వదిలిపెట్టేసి లైక్ దీన్ని క్రాస్ చేయాలనమాట. సో, సో ఇదొచ్చేసి మీ రీడింగ్ పైల్ 1. ఐ హోప్ ఈ రీడింగ్ మీతో రెజొనేట్ అయింది. ఒకవేళ అవుతే హిట్ దట్ లైక్ బటన్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఐ విల్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ రీడింగ్. బై ఫర్ నౌ. హే పైల్ 2 వెల్కమ్ టు యువర్ రీడింగ్. చూద్దాం మరి మీకు జనవరి 2024 ఎలా ఉండబోతుంది? ఎలాంటి బ్లెస్సింగ్స్ రిసీవ్ చేసుకోబోతున్నారు? ఎలాంటి ఆబ్స్టికల్స్ ఇంకా వాట్ యూ నీడ్ టు లెట్ గో అన్నదంతా మనము ఇప్పుడు ఈ రీడింగ్‌లో చూద్దాము. ఓకే. సో, నేనిక్కడ మీకు హెల్త్, వెల్త్ ఇంకా లైక్ కెరియర్‌కి సంబంధించి, ఆ తర్వాత లవ్ రిలేషన్‌షిప్స్ గురించి చూస్తాను. లాస్ట్‌లీ వన్ ఆబ్స్టికల్ ఏదైనా ఉంటే ఏంటది అనేది కూడా చూస్తాననమాట. సో, సెపరేట్ చేస్తాను రీడింగ్స్. సో, లెట్స్ గెట్ స్టార్టెడ్. సో, ఇక్కడ మీరు చూస్తే ఇక్కడ 6 ఆఫ్ పెంటికల్స్ మీకు మెయిన్ కార్డ్ వచ్చేసి. ఈ మంత్‌కి 6 ఆఫ్ పెంటికల్స్. ఓకే. ఎవ్రి బ్లెస్సింగ్ యూ గివ్ విల్ ఈవెన్చువల్లీ బి రిటర్న్ టు యూ. ఇక్కడ చూడండి ఈ కార్డ్ ఎంత ఇంట్రెస్టింగ్ ఉందంటే, తను అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా ఈ సోఫా కుషన్‌ని తీస్తే తనకొక చిన్న గోల్డ్‌దేదో కాయిన్ దొరుకుతుందనమాట. రైట్. అంటే అది అన్‌ఎక్స్‌పెక్టెడ్ గిఫ్ట్ అనమాట యూనివర్స్ నుంచి. మనం ఇచ్చిన దానికి అంటే మన కర్మ, మన చేసిన మంచి కర్మకి ఫలితం ఉండబోతుంది అని చెప్పేసి మీకు మెసేజ్ అనమాట. సో, పైల్ 2 అమేజింగ్ మెసేజ్ మీకు జనవరి మంత్‌లో. ఎలా అంటే మీరు ఇప్పుడు ఏదైతే కష్టపడినారో ఈ మొత్తం లైక్ చాలా రోజుల నుంచి వర్క్ చేస్తుండడము, బెనిఫిట్ అంతా లేకపోయినా సరే అని కష్టపడుతూ ఉండడము, అవతల వాళ్ళకి హెల్ప్ చేస్తూ ఉండడము, ఇలాంటి మీరు పనులు ఏమైనా చేసింటే మీ కర్మకి ఫలితం అనేది మీకు జాన్వరి మంత్‌లో దొరకబోతుంది. అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా గిఫ్ట్ రిసీవ్ చేసుకోపోవడము, ఫినాన్షియల్స్‌లో అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా లైక్ గ్రోత్ ఉండడము, ఔట్‌కమ్స్ అనేది బావుండడము ఇలాంటిదంతా జరుగుతూ ఉంటుందనమాట మీకు. ఓకే. సో, ఇది. మంచి మెసేజ్ యాక్చువల్లీ చెప్పాలంటే. అదొక్కటే కాదు మీకు బ్యాలెన్స్ అనేది కూడా రాబోతుంది. అన్ని విధాలుగా అనిపిస్తుంది చూస్తుంటే. ఎందుకంటే ఇదొచ్చేసి మెయిన్ కార్డ్. మెయిన్ కార్డ్ 6 ఆఫ్ పెంటికల్స్ గ్రోత్ అనేది లైక్ బ్యాలెన్స్ అవుతుందనమాట. సో, ఏదైతే ఇచ్చారో అది రిటర్న్ అవుతుంది మీకు. చూద్దాం మరి. ఫస్ట్ వచ్చేసి హెల్త్ చూద్దాము. మీ హెల్త్ ఎలా ఉండబోతుంది జనవరి 2024లో. సో, హెల్త్. హౌ హెల్త్ ఈస్ గోయింగ్ టు బి ఫర్ పైల్ 2. ఓహ్! వావ్! 6 ఆఫ్ వాండ్స్. దట్స్ అమేజింగ్ కార్డ్ అని చెప్పొచ్చు. సో, ఒకవేళ మీలో ఎవరికైనా ఇంతకుముందు హెల్త్ ఇష్యూస్ ఉంది. చిన్న చిన్న హెల్త్ అయినా సరే, పెద్దదైనా సరే ఏదైనా హెల్త్ ఇష్యూ ఉంది. చాలా రోజుల నుంచి మీరు స్ట్రగుల్ చేస్తున్నారు దీని గురించి. హెల్త్ సిట్యుయేషన్‌కి అనేది ఒక సొల్యూషన్ రావట్లేదు అనంటే 6 ఆఫ్ వాండ్స్‌తో మీరు ఏదైతే స్ట్రగుల్ మీకు 6 వచ్చేసి చాలా క్లియర్‌గా 6 ఆఫ్ పెంటికల్స్, 6 ఆఫ్ వాండ్స్ చూపిస్తుంది ఇక్కడ. సో, డెఫినైట్‌లీ మీరంటూ ఒక సక్సెస్‌కి రీచ్ అవ్వబోతున్నారు. ఒక ట్రీట్మెంట్ హెల్త్ అనేది ఫైనల్లీ మీకు లైక్ క్యూర్ అవుతూ కనిపిస్తుందనమాట మీకు జాన్వరిలో. లైక్ ఒకవేళ ఏదైనా ప్రాబ్లమ్ ఉన్నా అది మీకు ఫైనల్లీ ఆ ప్రాబ్లమ్ అనేది క్లియర్ అయిపోయి మీరు హెల్తీగా ఉండబోతున్నారనమాట నెక్స్ట్. మీరు ఏదైనా హెల్త్ ఇష్యూ ఉన్నా చాలా రోజుల నుంచి స్ట్రగుల్ చేస్తూ ఉండొచ్చు దీని గురించి. లైక్ మీరు హోప్స్ కూడా వదిలిపెట్టిండొచ్చు. లైక్ ఇక క్యూర్ అవ్వదు. నేను దీన్ని వదిలిపెట్టేసి లైక్ మూవ్ ఆన్ అవుతేనే బెస్ట్ అన్నట్లు కూడా అనుకోనుండొచ్చు కొంతమంది మీలో. ఓకే. సో, ఫైనల్లీ మీకు హెల్త్‌కి సంబంధించి
చాలా మంచి గుడ్ న్యూస్ వస్తుంది. ఫైనల్లీ మీరు ఏదైతే లైక్ క్యూర్ దొరకదు అనుకుంటున్నారో దాని గురించి మీకు క్యూర్ దొరుకుతుంది. మీరు హెల్తీగా, హ్యాపీగా ఉండబోతున్నారు. ఓకే. ఇట్స్ ఆఫ్టర్ లాంగ్ వెయిటెడ్ సక్సెస్ అని చెప్పొచ్చనమాట మీకు హెల్త్‌కి సంబంధించి. సో, కొత్త లైక్ హెల్త్ ప్రాబ్లమ్స్ అలా ఏం లేవు. ఎలా ఉంటుంది అని కొని చూస్తున్న వాళ్ళకి కూడా మీ హెల్త్ చాలా బావుండబోతుంది. మీకు ఎలాంటి లైక్ కొంచెం నేనిక్కడ ఏం చెప్తానంటే ఏదైనా వస్తువులు క్లమ్జీగా ఉండకపోతే బెస్ట్ అనుకుంటాను. క్లమ్జీగా అంటే ఎలా చెప్పొచ్చు? లైక్ ఆహ్ కింద చూసి నడచాలి. ఏదైనా ఉంటే కింద పడి ఐ మీన్ లైక్ యూ మే ట్రిప్ రైట్? అలాంటిది. లైక్ డోర్ ఓపెన్ చేసినప్పుడు చెయ్యి జాగ్రత్త పెట్టడము. ఇలాంటి కొంచెము తెలియకుండా జరిగేదుంటుంది గదా! ఫిజికల్‌గా. అలాంటి దానిలో ఏదైనా ఉంటే కొంచెం కేర్ తీసుకోండి. నాకెందుకో కొంచెం ఆ మెసేజ్ ఇవ్వాలనిపించింది పైల్ టు మీకు. ఏదైనా క్లమ్జీగా మిమ్మల్ని మీరు హర్ట్ చేసుకునే ఛాన్సెస్ ఉందనమాట. ఫిజికల్‌గా హర్ట్ అయ్యే ఛాన్సెస్ కింద పడ్డము, లేకపోతే లైక్ ఇదే ఎక్కడన్నా హ్యాండ్ పెట్టడము, కాలుతున్న వస్తువుల మీద ఇలాంటిదంతా జరిగే ఛాన్సెస్ ఉందనమాట. సో, అదొక్కటుంది. అది కాకుండా ఓవరాల్‌గా చెప్పాలంటే మీ హెల్త్ చాలా బావుండబోతుంది. ఇట్స్ అ వెరీ అమేజింగ్ లైక్ గుడ్ హెల్త్ అని చెప్పొచ్చు మీకు. సో, కరియర్ గురించి చూద్దాము. కరియర్ ఎలా ఉందో మీకు. ఇక్కడ ఇంకొక 6 ఆఫ్ స్వర్డ్స్. మీలో చాలామంది ఓల్డ్ జాబ్ వదిలిపెట్టేసి న్యూకి వెళ్తున్నట్టుగా అనిపిస్తుంది. కొత్త జాబ్ ఆపర్చునిటీ వచ్చే ఛాన్సెస్ ఉంది. కరియర్. గివ్ మీ కరియర్ రీడింగ్ ఫర్ పైల్ 2 యూనివర్స్. పైల్ 2 కరియర్ రీడింగ్. సెకండ్ ఛాన్స్, జడ్జ్‌మెంట్. ఓకే. నైస్. పేజ్ ఆఫ్ పెంటికల్స్ అండ్ క్వీన్ ఆఫ్ కప్స్. ఓకే. పైల్ 2 మీకొచ్చేసి కరియర్ పరంగా చాలా బావుండబోతుంది. మాక్సిమం మీలో చాలా మందికి ఇక్కడ ఏం జరుగుతుందంటే, మీరు ఉన్న ఒక జాబ్ నుంచి, ఒక కరియర్ పాత్ నుంచి వేరే దానికి మూవ్ అయ్యే ఛాన్సెస్ ఉంది. ఓకే. ఎందుకంటే ఇక్కడ సెకండ్ ఛాన్స్ చూపిస్తుంది. జడ్జ్‌మెంట్ అని చెప్పేసి యూనివర్స్. కొత్తగా ఏదో స్టార్ట్ చేయబోతున్నారు. మేబీ న్యూ ఇయర్ రిజల్యూషన్ అనుకుంటాను. మీరు ఉన్న కంపెనీలోనే, లేకపోతే ఉన్న వర్క్‌లోనే, బిజినెస్‌లోనే సేమ్ ఉండకూడదు అని చెప్పేసి కొత్తగా మూవ్ అవ్వడానికి ట్రై చేస్తున్నారు. ఇంతకుముందు మీరు కనుక ఒకవేళ వర్క్‌ని లైక్ సెకండరీగా చూసి, సెకండరీగా అంటే ఎలా అంటే లైక్ ఎమోషన్స్ మీద ఎక్కువ కాన్సంట్రేట్ చేయడము, రిలేషన్‌షిప్స్ మీద ఎక్కువ కాన్సంట్రేట్ చేయడము. అలా గాకుండా లైక్ ట్రిప్స్ అని చెప్పేసి జాలీగుండాలి అని అంతా ఉండి ఖర్చు అలా ఎక్కువ చేస్తూ ఉంటే, ఇక్కడ ఏం జరుగుతుందంటే, జనవరి మంత్‌లో మీకంటూ ఒక రియలైజేషన్ అనమాట మీలో చాలా మందికి. ఒక రియలైజేషన్ ఏంటంటే, యాహ్! నేను ఎంజాయ్ చేశాను లైఫ్‌ని. అంత బావుంది. కానీ ఇప్పుడు కొంచెం స్టెబిలిటీగా సెక్యూరిటీ పరంగా ఫ్యూచర్‌కి దాచిపెట్టుకోవాలి అన్న ఛాన్సెస్ ఉందనమాట. మీలో చాలా మంది సేవింగ్స్ వైపు వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి. మీరొచ్చేసి ఓకే. నేను కావాలనుకున్న సక్సెస్ నాకొచ్చింది. యూనివర్స్ నాకివ్వాలనుకుంది ఇచ్చింది. సో, నేను దీన్ని ఆహ్ సేవ్ చేసి ఫ్యూచర్‌కి యూజ్ అయ్యేలాగా ఉంటే బావుంటుంది అన్నట్లు చూస్తున్నారనమాట మీలో చాలామంది. సో, ఒక చిన్న ఛాన్స్ అలాంటిది గూడా ఉంది. సో, ఇక్కడ జడ్జ్‌మెంట్‌తో డెఫినైట్‌లీ ఇంకోటేంటంటే మీలో ఎవరైనా మీకు సక్సెస్ ఏదో రాబోతుంది. 100% ఇక్కడ 6 ఆఫ్ పెంటికల్స్‌తో గూడా. మీరు కష్టపడిన దానికి ఫలితం ఒస్తుంది. మెయిన్ ఎనర్జీనే సెకండ్ పాయింట్ మీకు. ఓకే. సో, జడ్జ్‌మెంట్ వచ్చేసి సెకండ్ ఛాన్స్ అయ్యుండొచ్చు. లేకపోతే యూనివర్స్ మీకి ఓకే. నువ్వు కష్టపడ్డావు. ఫైనల్లీ నీకిది ఫలితము. లైక్ ఎన్నో పెయిన్‌ఫుల్ లెసన్స్ చూసావు. ఇట్స్ ఓకే. నౌ లెట్ మీ గివ్ యూ. మీరేదైతే అడుగుతున్నారో ఇది ఇస్తాను. అది స్పెషల్లీ వెన్ ఇట్ ఈస్ కమింగ్ టు ద కరియర్ అని కూడా చెప్పొచ్చనమాట. సో, మీలో ఇంతకుముందు ఆపర్చునిటీ మిస్ అయిపోయారు. జాబ్ ఆపర్చునిటీ కానివ్వండి, గవర్నమెంట్ జాబ్‌కి అప్లై చేసుండొచ్చు. లేకపోతే బిజినెస్ స్టార్ట్ చేసుండొచ్చు. ఆహ్, ఓల్డ్ జాబ్‌లోనే లైక్ ప్రమోషన్ గురించి, లైక్ హైక్‌ల గురించి, దీనిల గురించి ఏదైనా ట్రై చేసుండొచ్చు. ఇంతకుముందు మీకు వర్క్ అవ్వలేదంటే మీకు జాన్వరిలో ఇంకొక ఛాన్స్ వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువుంది. వాళ్ళొచ్చి యూ కెన్ అప్లై జాబ్ అని చెప్పేసి, ఇంకొకసారి రాయొచ్చు అని చెప్పేసి. సో, యూనివర్స్ మీకు కరియర్‌కి సంబంధించి సెకండ్ ఛాన్స్ ఇస్తుంది. సెకండ్ ఛాన్స్ వచ్చినప్పుడు మీరు ఈసారి చాలా క్లియర్‌గా చాలా కేర్‌ఫుల్‌గా ప్రిపేర్ అయ్యి దీన్ని అటెంప్ట్ చేసినట్లు అనిపిస్తుంది. ఎందుకంటే యూ ఆర్ బీయింగ్ వెరీ ఎమోషనల్లీ హ్యాపీ ఇక్కడ. క్వీన్ ఆఫ్ కప్స్‌తో. కరియర్‌కి సంబంధించి చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఏమనిపిస్తుందంటే నాకిక్కడ, నేనిది లాస్ అయిపోయానే అనుకున్నాను. కానీ మళ్ళీ తిరిగొచ్చింది అన్న హ్యాపీనెస్ కనిపిస్తుందనమాట. ఆ తిరిగొచ్చిన దాన్ని ఈసారి ఏంటంటే,
ఓకే. ఈసారి నేను దీన్ని లూజ్ చేసుకోకూడదు. ఈసారి ఎలాగైనా క్లియర్‌గా అటెంప్ట్ చేసి క్రాక్ చేయాల్సిందే. ఈ వర్క్ ఇంటర్వ్యూ అవ్వనివ్వండి, జాబ్ అవ్వనివ్వండి అని. ఓకే. సో, ఆల్రెడీ ఉన్న వాళ్ళకి హైకొచ్చే ఛాన్సెస్ ఉంది. లైక్ ప్రమోషన్స్ వచ్చే ఛాన్సెస్ ఉంది. ఒక చిన్న జాబ్ నుంచి వేరే దానికి మీరు అప్లై చేస్తున్నా, ఒక చిన్న పొజిషన్ నుంచి ఇంకో పొజిషన్‌కి వెళ్ళే ఛాన్సెస్ కూడా ఉందన్నమాట. సో, అదొస్తుంది. లైక్ లేదు జాబ్‌లో ఏదైనా మిస్‌అండర్‌స్టాండింగ్ ఉంది మీకు వర్క్ వర్క్ ఏరియాలో మీ మేనేజర్, బాస్ ఎవరైనా మిమ్మల్ని సరిగ్గా అర్థం చేసుకోవట్లేదంటే లైక్ మిస్‌అండర్‌స్టాండింగ్ ఉంటే అది కూడా క్లియర్ అవుతున్నట్లు నాకు అనిపిస్తుంది ఇక్కడ చాలా మందికి. ఎందుకంటే ఇది కొంచెం కొన్ని సందర్భాల్లో మీకు స్ట్రెస్‌ని కూడా ఇచ్చిండొచ్చు ఈ వర్క్ సిట్యుయేషన్. దానివల్ల ఇక్కడ సెకండ్ ఛాన్స్ ఉందన్నమాట. ఫైనల్లీ వాళ్ళొచ్చి మీకు సారీ చెప్పడము, మీరే అర్థం చేసుకోవడము, ఇలా ఇలా ఏదో జరిగి సరే ఇంకోసారి ఛాన్స్ ఇద్దాము, ఇంకోసారి వర్క్ చేసి కంటిన్యూ చేద్దాము అన్న ఆలోచన కూడా ఉందన్నమాట మీకు. సో, ఓవరాల్‌గా మీ కరియర్‌కొచ్చి కూడా మీకు చాలా హ్యాపీగా ఉంది చెప్పాలంటే. ఓన్లీ కొంచెం ఓవర్ థింకింగ్ ఏదైనా ఉంటే ఆహ్, ఆహ్, ఏదైనా ఎవరైనా ఏమన్నా అన్నామో, లేకపోతే ఇది మళ్ళీ జరుగుతుందో లేదా అన్న ఓవర్ థింకింగ్ కొంచెం ఉండే ఛాన్సెస్ ఉంది. బట్ ఎవ్రీథింగ్ ఈస్ గోయింగ్ టు బి వెరీ ఫైన్ ఫర్ యూ వెన్ ఇట్ కమ్స్ టు ద కరియర్ అన్నమాట. జడ్జ్‌మెంట్ ఒకటొచ్చి చెప్తుంది. మీలో ఎవరైనా గవర్నమెంట్ జాబ్‌కి సంబంధించి సెకండ్ అటెంప్ట్ అలాంటిదేదైనా చేస్తుంటే, ఈసారి మీరు కొంచెం కేర్‌ఫుల్‌గా ఉండి ప్రిపేర్ అవ్ ప్రిపేర్ అవుతున్నారు. డెఫినిట్‌గా క్రాక్ చేసే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. సో, మీరింకా ఫోకస్ చేయట్లేదంటే ఫోకస్ చేయండి. ఫోకస్ చేస్తే మీకు యూనివర్స్ నుంచి సక్సెస్ లైక్ 6 ఆఫ్ పెంటికల్స్ కదా! సడెన్ సర్ప్రైజ్ లాగనమాట. ఇక్కడ చూడండి 6 ఆఫ్ పెంటికల్స్ వచ్చేసి ఏంటంటే మీకు మెయిన్ ఎనర్జీ. మీరు చేసే దానికి కర్మకి ఫలితం అనమాట. ఇట్ కెన్ బి గుడ్ కర్మ ఆర్ బ్యాడ్ కర్మ. మీరు చూడండి మీరు ఒకవేళ మీకు గవర్నమెంట్ జాబ్‌కి సంబంధించే ఎగ్జామ్స్‌కి ప్రిపేర్ చేయకుండా నెగ్లెక్ట్ చేస్తూ ఉండడము, వేరే విషయాలకు కాన్సంట్రేట్ చేయడం అంటే లైక్ మీకు అర్థమైంది గదా! మీరు ఏదైతే వర్క్ వర్క్ పెట్టారో ఇక్కడ అది దొరుకుతుంది మీకు అన్‌ఎక్స్‌పెక్టెడ్ వేలో. సో, మీరు నిర్ణయించుకోండి అది మీరు లైక్ మీకది కావాలా? లేకపోతే లైక్ లూజ్ చేసుకోవాలా అని చెప్పేసి. నెక్స్ట్ లవ్ లైఫ్ ఎలా ఉండబోతుందో చూద్దాము. లవ్, రిలేషన్‌షిప్స్, ఎమోషన్స్‌కి సంబంధించి. ఓకే. ఫర్ పైల్ 2. Pile 2. Universe, give me reading for pile 2. Love reading for pile 2. Nine of Wands. ఎమోషన్స్‌కి సంబంధించి పైల్ 1 కూడా అలా వచ్చింది. 5 ఆఫ్ కప్స్. ఓకే. ఎమోషన్స్‌కి సంబంధించి చాలామంది ఫోకస్ లేదనుకుంటాను మరి జాన్వరిలో. 5 ఆఫ్ కప్స్ సాడ్‌గా ఉన్నారు కొంచెం. నైట్ ఆఫ్ వాండ్స్. ఓకే. నైట్ ఆఫ్ వాండ్స్ అండ్ 3 ఆఫ్ స్వర్డ్స్ అట్ ద బాటమ్ ఆఫ్ ద డెక్. చెప్పానా నేను మీలో చాలామంది పైల్ 2 హార్ట్ బ్రోకెన్ ఉండిండొచ్చు. లవ్‌కి సంబంధించి, రిలేషన్‌షిప్స్‌కి సంబంధించి. ఓవరాల్ ఏ రిలేషన్ అయినా సరే మీరు హ్యాపీగా ఉన్నట్లు లేరు. జాన్వరి మంత్‌లో మీరేంటంటే మీరు హీల్ అవ్వడానికి ట్రై చేస్తున్నారు ఇక్కడ ఈ 3 ఆఫ్ స్వర్డ్స్ నుంచి. లైక్ ఇక్కడ చూడండి ఇంట్రెస్టింగ్. పైల్ 2 మీరు నాకు తెలిసి లవ్‌కి చాలా ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చిన పర్సన్స్ లాగా అనిపిస్తుంది. ఓవర్ ఎమోషనల్, సెన్సిటివ్ ఉండొచ్చు లవ్‌కి సంబంధించి, దీనికి సంబంధించి. కానీ మీకది హర్ట్ అయింది. హర్ట్ చేసింది బాగా. సో, ఇక నేనేం చూస్తున్నానంటే జాన్వరి మంత్‌లో మీరు సరెండర్ అవుతున్నారు యూనివర్స్‌కి. సరెండర్ ఎలా అంటే నేను ట్రై చేశాను. ఇంక నా వల్ల కాదు. ఇంకెంతని ట్రై చేయాలి అని చెప్పేసి మీరు దీన్ని యూనివర్స్‌కి వదిలేస్తున్నారనమాట. వదిలేసి ఈ 3 ఆఫ్ స్వర్డ్స్ నుంచి బయటపడడానికి ట్రై చేస్తున్నారు. ఏదైతే డార్క్ పీరియడ్ ఉందో, మీ మీ హార్ట్‌ని ఏదైతే బ్రేక్ చేసిందో దాని నుంచి బయటపడడానికి చూస్తున్నారు మీరు. సో, 9 ఆఫ్ వాండ్స్, 5 ఆఫ్ కప్స్, నైట్ ఆఫ్ వాండ్స్ క్లియర్‌గా చూపిస్తుంది. మీలో చాలామంది సేమ్ మెసేజ్ పైల్ 1కి కూడా వచ్చింది. లైక్ పాస్ట్‌లో జరిగిన థింగ్స్‌ని గుర్తు తెచ్చుకొని బాధపడుతూ ఉన్నారు. లాస్ అయిందే లైక్ ఈ పర్సన్ మీ పార్ట్నర్ అయ్యుండొచ్చు. మీరు ఆఫ్‌కోర్స్ ఎమోషన్స్ అంటేనే ఇంకొక వ్యక్తి ఉండాల్సిందే గదా! సో, హర్ట్ చేసినట్లు అనిపిస్తుంది నాకు చూస్తుంటే 3 ఆఫ్ స్వోర్డ్స్‌తో. మీరు దాని నుంచి బయటికి రావడానికి చాలా ట్రై చేస్తున్నారు 9 ఆఫ్ వాండ్స్‌తో. కానీ వదిలిపెట్టలేక ఇంకా, ఇంకా చిన్న చిన్న లైక్ హోల్డ్ చేసి, చేసి మెల్లిమెల్లిగా బయటికి రావడానికి ట్రై చేస్తున్నారు. చాలా వరకు ఓకే. నేను చాలా మాట్లాడాను. వాటర్ తాగాలి. సో, చాలా వరకు మీలో పైల్ 2, 5 ఆఫ్ కప్స్‌తో ఒక లాస్ అనేది ఫీల్ అవుతున్నారనమాట. ఎమోషనల్ లాస్. లైక్ లిటరల్లీ మీరు కొంతమందికి మీ పర్సన్ మీ నుంచి దూరం అంటే ఎలాంటి డిస్టెన్స్‌లో ఉండిండొచ్చు. వాళ్ళని మిస్ అవుతూ ఉండొచ్చు. లేకపోతే మీ ఇద్దరి మధ్యలో ఒక టైప్ ఆఫ్ లైక్ మెంటల్, ఎమోషనల్ డిస్టెన్స్ కూడా వచ్చే ఛాన్సెస్ ఉంది. ఎవరికైనా ఇది మెసేజ్ లైక్ అప్లై అవుతుందనమాట. ఫ్రెండ్ అయ్యుండొచ్చు, పేరెంట్స్ అయ్యుండొచ్చు, సిబ్లింగ్స్ ఎవరైనా అయ్యుండొచ్చనమాట. ఒక టైప్ ఆఫ్ లాస్ తెలుస్తుంది. లాస్ అంటే గొడవ పడ్డము, గొడవ పడి మాట్లాడుకోకుండా దూరంగా ఉండడము, కొంచెం సేపు లైక్ అలా అనమాట. సో, మీరు ఎక్కడో ఇక్కడ జనవరిలో ఒక టైంలో
ఇన్ ద మిడిల్ ఆఫ్ ద జాన్యురీ అని చెప్పొచ్చు. మీరు కొంచెం సాడ్‌గా ఫీల్ అవుతున్నారు. అప్సెటింగ్ ఎనర్జీగా అనిపిస్తుంది కొంచెం. ఓకే. సో, ఇక్కడ యూనివర్స్ మెసేజ్ ఏంటంటే మీరంత సాడ్ ఉండాల్సిన అవసరం లేదు. మీరు ఏదైతే ఫుల్ కోల్పోయా అనుకుంటున్నారో లేదు. దేర్ ఈస్ స్టిల్ లైక్ ఇంకా హోప్ ఉంది. వీళ్ళు కాకుండా వేరే న్యూ ఫ్రెండ్‌షిప్ వచ్చే ఛాన్సెస్ ఉంది. లైక్ ఒక టైమ్‌లో వీళ్ళంతకు వీళ్ళు తిరిగి మళ్ళీ వచ్చి మీకు అపాలజీ చేసే ఛాన్సెస్ ఉంది. సో, ఇక్కడ మీరు కమ్యూనికేట్ చేస్తే ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నా మీ రిలేషన్‌లో ఈ ప్రాబ్లమ్స్ అన్నీ క్లియర్ అయిపోతాయి అని చెప్పి యూనివర్స్ చెప్తుంది. సో, బేసిక్‌లీ ఇక్కడ మోస్ట్ ఎనర్జీ ఏంటంటే మీరు హీల్ అవుతున్నారు. ఏదో లాస్ గురించి బాధపడుతున్నారు. దాని నుంచి బయటికి రావడానికి ట్రై చేస్తూ ఉన్నారనమాట. చాలా వరకు నేనిక్కడ ఏం చూస్తున్నానంటే, మీరు ఒంటరిగా ఉండడానికి ట్రై చేస్తున్నారు. ఓకే. సో, మంత్ ఎండ్ అయ్యే కొద్దీ ఇక్కడ నైట్ ఆఫ్ వాండ్స్ చూపిస్తుంది. నైట్ ఆఫ్ వాండ్స్ వచ్చేసి చాలా అమేజింగ్ ఎనర్జీ. మంత్ ఎండ్ అయ్యే కొద్దీ మీరొచ్చేసి ఫైనల్లీ ఓకే. నేను దీని నుంచి కొంచెం బయటపడుతున్నాను. సో, హీల్ అవుతూ ఉన్నాను అని చెప్పేసి మీలో కొత్త ఛాన్సెస్ తీసుకునే లైక్ బయటికెళ్ళడము, ఫ్రెండ్స్‌తో లైక్ లైక్ ట్రిప్‌కని చెప్పేసి మిమ్మల్ని మీరు కొంచెం సింగిల్‌గా ఉండి లైఫ్‌ని ఎంజాయ్ చేయాలి అని అనుకుంటున్నారనమాట. ఓకే. ఓవరాల్‌గా. వెరీ ప్యాషనేట్ ఎనర్జీ. మీరలా అనుకున్న టైంలో మీ లైఫ్‌లో ఎవరైనా కొత్త పర్సన్ ఎంటర్ అయ్యే ఛాన్సెస్ గూడా ఉంది. మీరు ట్రావెల్ చేస్తున్నప్పుడు ఒక పర్సన్‌ని మీట్ అయ్యే ఛాన్సెస్ గూడా ఉంది. కానీ నేను మీకు ఇక్కడ ఒక చిన్న సజెషన్, ఒక చిన్న అడ్వైస్ ఇస్తాను యూనివర్స్ నుంచి. ఈ పర్సన్ మీట్ అయినప్పుడు నేను మళ్ళీ చెప్తున్నాను మీలో చాలామంది కొంచెం ఎమోషనల్‌గా ఉండొచ్చు. సో, యూనివర్స్ నుంచి మెసేజ్ ఏంటంటే ఈ పర్సన్ వచ్చినప్పుడు ఈ పర్సన్ ఫిజికల్‌గా మీకు అట్రాక్ట్ అవుతున్నారు. ఓకే. నేను ఉన్నది ఉన్నట్టు చెప్తున్నాను. ఎలా అంటే మిమ్మల్ని చూసి మీరు చాలా బావున్నారు. చాలా అట్రాక్టివ్, వెరీ చార్మింగ్ ఎనర్జీ అని మీతో వచ్చి కొంచెం ఫ్లర్టింగ్ అలా చేసే ఛాన్సెస్ ఉంది. మీరు క్లియర్‌గా ఉండండి. మీకు ఏం అవసరమో ఈ కనెక్షన్ నుంచి ఇంపార్టెంట్‌గా అన్నది క్లియర్‌గా ఉండి మీరు అప్రోచ్ అవ్వండి. ఓకే. సో, ఎవరో న్యూ పర్సన్ కూడా ఎంటర్ అయ్యే ఛాన్స్ ఉంది. ఫైర్ ఎనర్జీ. ఓకే. ఏరిస్, లియో, సాజిటేరియస్ ఎంటర్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంది. సో, ఓవరాల్‌గా మీరు మంత్ ఎండ్ అయ్యే కొద్దీ మెల్లిగా క్యూర్ అవుతున్నారనమాట. ఈ ఎమోషనల్ పెయిన్ నుంచి. ఆబ్స్టికల్స్ ఏంటో చూద్దాం మీకు. 1 కార్డ్. గివ్ మీ వాట్ ఈస్ ద ఆబ్స్టికల్ ఫర్ పైల్ 2 ఇన్ ద మంత్ ఆఫ్ జాన్యురీ యూనివర్స్. వాట్ ఈస్ ద ఆబ్స్టికల్ ఫర్ పైల్ 2 ఇన్ ద మంత్ ఆఫ్ జాన్యురీ? 6 ఆఫ్ స్వోర్డ్స్ చూపిస్తుంది. 6 ఆఫ్ స్వోర్డ్స్ చెప్పానా మీరు మీరు పాస్ట్‌లో ఎమోషన్స్‌కి సంబంధించి అనుకుంటాను బాగా హర్ట్ అయ్యారు. దాని నుంచి మూవ్ అవ్వడానికి, ట్రాన్సిషన్ పీరియడ్‌కి వెళ్ళడానికి ఇబ్బంది పడుతూ ఉన్నారు. కానీ ఇక్కడ యూనివర్స్ ఏంటంటే మీరు జస్ట్ స్టే దేర్ మీరు సరెండర్ అని చెప్పానా నేను మీకు? మీరక్కడ ఉండండి. యూనివర్స్ మిమ్మల్ని తీసుకొని వెళ్తుందనమాట. లైక్ మీరు అలసిపోయారు. లాగి లాగి రథంని అలసిపోయి కూర్చున్నారనుకోండి. యూనివర్స్ ఉండి ఇట్స్ ఓకే. ఐయామ్ సెండింగ్ యూ ద హెల్ప్. హెల్ప్ అనేది మీకు పంపిస్తున్నాను. మిమ్మల్ని మీరు ఆటోమేటిక్‌గా ఆ సిట్యుయేషన్ నుంచి మెల్లిగా బయటకొస్తున్నారనమాట. సో, ఎనర్జీ షిఫ్ట్ అనేది అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువుంది మీకు. సో, మీరు రెసిస్టెన్స్‌గా ఉంటారు పాస్ట్‌లో. సో, అదొచ్చేసి కొంచెం ఆబ్స్టికల్ అనమాట మీకు. చాలా మందికి ఇదే వస్తుంది మెసేజ్. పాస్ట్‌లో లైక్ కొత్త ఎనర్జీస్ వస్తున్నాయి. మనం రెసిస్టెన్స్ చేస్తాము. కొత్త దానికి వెళ్ళాలంటే. సో, అదొక్కటి వచ్చేసి ఆబ్స్టికల్ అనమాట. జస్ట్ మూవ్. మూవ్ విత్ లైక్ ఫ్లో అంతే. అది మీకిక్కడ మెసేజ్ యూనివర్స్ నుంచి. ఓకే. సో, ఇది పైల్ 2 మీ రీడింగ్. ఐ హోప్ ఇట్ రెసొనేటెడ్ విత్ యూ. ఇఫ్ ఇట్ డిడ్, ప్లీజ్ హిట్ దట్ లైక్ బటన్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఐ విల్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ రీడింగ్. బై ఫర్ నౌ. హే పైల్ 3 వెల్కమ్ టు యువర్ రీడింగ్. చూద్దాం మరి మీకు జాన్యురీ 2024 ఎలా ఉండబోతుందో, ఎలాంటి బ్లెస్సింగ్స్ రిసీవ్ చేసుకోబోతున్నారు, అన్ని ఏరియాస్ ఆఫ్ యువర్ లైఫ్, లవ్, హెల్త్, కెరియర్ ఇంకా వచ్చేసి ఆబ్స్టికల్ ఏదైనా ఉంటే ఏంటది? అదంతా మనము ఇప్పుడు ఈ రీడింగ్‌లో చూద్దాము. ఓకే. సో, లెట్స్ గెట్ స్టార్టెడ్. మీ కార్డ్ ఇక్కడొచ్చేసి 2 ఆఫ్ కప్స్. ఓకే. 2 ఫీమేల్ ఫిగర్స్ సిట్టింగ్ హియర్. ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. 2 ఆఫ్ కప్స్ వచ్చేసి మీ మెయిన్ ఎనర్జీ జనవరి మంత్‌కి. సమ్ పీపుల్ ఆర్ లైక్ ద పంప్కిన్ టు యువర్ స్పైస్. నైస్. ఓకే. సో, పైల్ 3 మీలో చాలామంది ఈ నెక్స్ట్ లైక్ జనవరి మంత్‌లో మీ చిన్నప్పుడు ఫ్రెండ్స్‌ని కలిసే ఛాన్సెస్ ఉంది. మీకిష్టమైన వాళ్ళు మామ్, డ్యాడ్ ఎవరితో అయినా సరే మీకు ఎవరితో క్లోజ్ కనెక్షన్ అనిపిస్తుందో వాళ్ళతో బాగా టైమ్ స్పెండ్ చేయబోతున్నారని అనిపిస్తుంది. లవింగ్ టైమ్ అనమాట ఇక్కడ మీకు. ఎమోషనల్‌గా మీరు ఫుల్‌ఫిల్ ఉండబోతున్నారు ఫైనల్లీ. ఓకే. సో, మీలో ఉన్న పెయిన్స్ అవ్వనివ్వండి, మీకేదైనా షేర్ చేసుకోవాలి ఎవరితోనన్నా అంటే, మీకు ఒక పర్టిక్యులర్ పర్సన్ మీ లైఫ్‌లో ఉండొచ్చు. ఆ పర్సన్‌తో మీరు టైమ్ స్పెండ్ చేస్తున్నారు. వాళ్ళతో అన్నీ షేర్ చేసుకున్నట్లు అనిపిస్తుందిక్కడ. సో, యాహ్! మేబీ అనదర్ ఫీమేల్ ఫిగరే అయ్యుండొచ్చు. ఒకవేళ మీరు గాయ్ యూ ఆర్ వాచింగ్ మీన్స్ అనదర్ గాయ్ లైక్ సేమ్ జెండర్‌తో మీరు మీ థింగ్స్ అన్నీ షేర్ చేసుకొని హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. కొంతమందికెందుకో ఇక్కడ జాన్వరిలో కొంచెం డ్రింకింగ్ అన్నట్లుగా బయటికెళ్ళడము, ఆహ్,
బీచ్ ప్లేస్‌కి అలాంటిది కూడా ఉందన్నమాట ఛాన్సెస్. ఓకే. సో, చూద్దాం మరి మీకు ఫస్ట్ హెల్త్ ఎలా ఉండబోతుందో చూద్దాము. ఇంకోటి ఇక్కడ ఏటో నాకేమనిపిస్తుందంటే మీలో ఏదో ఐడియాస్‌ని షేర్ చేసుకుంటున్నట్లు, ఏదైనా టిప్స్ ఉంటే చెప్తారా అని అడుగుతూ ఉన్నట్లు ఒకరికి, మీకన్నా పెద్దవాళ్ళయ్యుండొచ్చు, మీకన్నా ఎక్కువ తెలిసి నాలెడ్జబుల్ పర్సన్ ఉండొచ్చు. వాళ్ళతో మీరు ఏదైనా లైక్ అడుగుతూ ఉండడం అనమాట. లైక్ నాకు కొంచెం హెల్ప్ చేస్తే బావుంటుంది అనే ఛాన్సెస్ గూడా ఉంది. అలా అనమాట. ఓకే. వాట్ ఈస్ హెల్త్ స్టేటస్ ఫర్ పైల్ 3 ఫర్ ద మంత్ ఆఫ్ జాన్యువరి యూనివర్స్? జనవరి 2024 వచ్చేసింది. అసలు ఈ మంత్ అబ్బా! వాట్ ఎ ఇయర్ సారీ 2023 స్పిరిచువల్ ఇయర్. వెరీ, వెరీ స్పిరిచువల్ ఇయర్. నాకైతే చాలా స్పిరిచువల్ ఇయర్. 6 ఆఫ్ కప్స్ నేను చెప్పానా పాస్ట్ నుంచి ఎవరో వస్తున్నారు. ఒక ఫ్రెండ్ అయ్యుండొచ్చు. రిటర్న్ అవుతున్నారు. ఎనీవే 6 ఆఫ్ కప్స్ వచ్చేసి మీకు హెల్త్‌కి నేను చూసింది. హెల్త్‌కొచ్చేసి మీకు యూనివర్స్ ఏం చెప్తుందంటే ఇక్కడ ఆహ్, మీ హెల్త్ బావుంటుంది. కానీ మీరు ఓవర్‌గా లైక్ ఇండల్జెన్స్ ఎక్కువుందనమాట ఇక్కడ. ఇంటెలిజెన్స్ ఎక్కువేంటే డయట్ సరిగ్గా ఫాలో అవ్వకపోవడము, ఓవర్‌గా తినేయడము, పాస్ట్‌లో చేసిన మిస్టేక్స్ మీరు రిపీట్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి ఇక్కడ. ఓకే. రిపీట్ చేసే ఛాన్సెస్ అంటే ఇప్పుడు చూడండి నేను మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. హెల్త్‌కి సంబంధించి చెప్తాను. ఓకే. మీరు వెయిట్ లాస్ గురించి ట్రై చేస్తున్నారు. ట్రై చేస్తున్నప్పుడు మీకు తెలుసు మీరు ఒక సర్టెన్ పీరియడ్ ఒక 2, 3 వీక్స్ వరకు కంటిన్యూయస్‌గా డైట్ ఫాలో అయ్యి వెయిట్ లాస్ లైక్ ఫిట్‌నెస్ జర్నీ గాని, లైక్ జిమ్ కని, లేకపోతే రన్నింగ్, వాకింగ్ అని వెళ్ళి, మళ్ళీ తర్వాత మధ్యలో ఆపేసి, మళ్ళీ సేమ్ హ్యాబిట్స్ ఏదైతే ఇంతకు ముందు ఉందో పాస్ట్‌లో మళ్ళీ రిపీట్ చేయడం వల్ల మీ హెల్త్ అనేది స్పాయిల్ అవుతుందనమాట. సో, ఇక్కడ ఏం చూపిస్తుందంటే మీ హెల్త్ అనేది ఇన్ ద బిగినింగ్ ఇట్ ఈస్ గోయింగ్ టు బి అమేజింగ్. కానీ మీరేం చేస్తున్నారంటే ఏదైతే రిపీట్ చేశారో పాస్ట్‌లో అది రిపీట్ చేసి మళ్ళీ దాన్ని బ్యాక్ తీసుకొచ్చే ఛాన్సెస్ ఉంది. ఓకే. లైక్ ఎగ్జాంపుల్ ఇంకోటి చెప్పాలంటే వర్షంలో తడిచి మీకు జలుబొచ్చింది. క్యూర్ అయ్యింది. నెక్స్ట్ టైమ్ ఏంటి రెయిన్ కోట్ ఏసుకొని ఎళ్ళడము, లేకపోతే వర్షం వస్తుంది ఇలా అనిపించినప్పుడు బయటికెళ్ళకుండా ఉండడము జాగ్రత్త. రైట్? మీరలా కాకుండా మళ్ళీ రిపీట్ చేస్తున్నారనమాట. సో, కొంచెం మీరది గుర్తుపెట్టుకొని కొంచెం కేర్‌ఫుల్‌గా ఉండండి. హెల్త్‌కి సంబంధించి. సో, యాహ్! ఆహ్ మీరు అదొక్కటి కొంచెం జాగ్రత్తగుంటే సరిపోతుందిక్కడ. ఓకే. హెల్త్‌కి సంబంధించి. బావుంటుంది. కానీ మీరేదో మిస్టేక్ రిపీట్ చేయడం వల్లే మళ్ళీ తిరిగొచ్చే ఛాన్సెస్ ఉందనమాట. అదొకటి. సో, ఓవర్‌గా తినేయడము, ఓవర్‌గా లైక్ కొంచెం అలాంటిదేదో ఉంది ఇక్కడ మీకి చెప్పాలంటే. ఫుడ్‌కి సంబంధించి కూడా కనిపిస్తుందనమాట. లైక్ ఓవర్ డ్రింకింగ్ అయ్యుండొచ్చు. ఓకే. టూ మచ్ నాన్ వెజ్ తినడము. నేను జస్ట్ మీకు ఎగ్జాంపుల్స్ చెప్తున్నాను. అలాంటిదేదో ఉంది. ఓవర్‌గా హ్యాపీ అయిపోయి గూడా మీరిలాంటి పనులు చేస్తారు. నేనైతే లైక్ స్వీట్స్ అలా తినడము. నేనైతే ఎలా అంటే నాకు కొంచెం ఎక్కువ హ్యాపీ అయిపోతే టీ బా తాగుతాను. జస్ట్ నేను చెప్తున్నాను మీకు హెల్ప్ అవుతుందని చెప్పేసి. సో, అలాంటి సిట్యుయేషన్ ఏదో ఉంది. కొంచెం కేర్‌ఫుల్‌గా ఉండండి అంతే. ఓకే. నెక్స్ట్ మీ కరియర్ ఎలా ఉండబోతుందో చూద్దాము. పైల్ 3 వీవర్స్ ప్లీజ్ టెల్ మీ హౌ కరియర్ ఫర్ పైల్ 3 ఈస్ గోయింగ్ టు బి. ఓహ్! నైట్ ఆఫ్ కప్స్ ఎమోషనల్ ఫుల్‌ఫిల్‌మెంట్ హ్యాపీగా ఉంటుంది. ద స్టార్ విష్ ఫుల్‌ఫిల్‌మెంట్ ఓకే. 2 ఆఫ్ పెంటికల్స్ ఓకే. మీలో కరియర్‌కి చాలా మందికేంటంటే పైల్ 3 మీరు గనక స్టక్ అయ్యి ఉన్నారు. వేరే జాబ్‌కెళ్ళాలి. కన్‌ఫ్యూజ్ సిట్యుయేషన్‌లో ఉండంటే మీ కన్‌ఫ్యూజన్స్ అన్నీ క్లియర్ అవుతున్నాయి ఈ మంత్‌లో. జాబ్‌కి సంబంధించి, కరియర్‌కి సంబంధించి స్పెషల్లీ. ఏదైనా చేయాలి ఎక్స్‌ట్రా అనుకుంటే మీరు ఫైనల్లీ ఒక స్టెప్ తీసుకొని చేస్తున్నారు. అదొక్కటే కాదు జాబ్‌కి సంబంధించి మీకేదైనా విష్ ఉంది. లైక్ యూనివర్స్‌ని అడుగుతున్నారు. ఒక మేనిఫెస్టేషన్ ఉందంటే, ఆ మేనిఫెస్టేషన్ కూడా రాబోతుంది మీకిక్కడ. ఓకే. ఓవరాల్‌గా చెప్పాలంటే మీరు కరియర్‌కి సంబంధించి చాలా ఎమోషనల్లీ హ్యాపీగా ఉండబోతున్నారు. జాన్యురీ 2023 ఓకే. అందరికి పైల్ 1, పైల్ 2 కూడా చాలా మంచి మెసేజ్ వచ్చింది కరియర్‌కి సంబంధించి. ఒక్క నిమిషం నా కంట్లో ఏదో పడింది ఇక్కడ. ఓకే. నైట్ ఆఫ్ కప్స్. ఎందుకో నాకనిపిస్తుంది మీరు ప్రమోషన్ రిసీవ్ చేసుకోవచ్చు. ఓకే. హైయర్ పొజిషన్‌కి వెళ్ళొచ్చు కరియర్‌లోనే. ఒక మంచి ఛాన్స్ అనమాట. ఫైనల్లీ మీకంటూ మీరు ఒకవేళ మీరు అదే చెప్తున్నాను గదా! ఒక చిన్న పొజిషన్ నుంచి వేరే పొజిషన్‌కి వెళ్ళాలని కోరుకుంటూ ఉన్నారు యూనివర్స్‌కి అంటే, అది జరగబోతుంది. యువర్ విష్ ఈస్ కమింగ్ ట్రూ అని చెప్తుంది ఇక్కడ యూనివర్స్ క్లియర్‌గా. నైట్ ఆఫ్ కప్స్ నుంచి ద స్టార్.
సంథింగ్ యూ ఆర్ గోయింగ్ టు రిసీవ్. అది గూడా మీరెప్పుడు రిసీవ్ చేసుకుంటున్నారంటే మీరు ఎప్పుడైతే డిసైడ్ అయ్యారో ఇంక ఈ వర్త్ నాకు అవసరం లేదు. నేను అడిగి, అడిగి యూనివర్స్‌ని అలసిపోయాను. ఈ మానిఫెస్టేషన్ జరగట్లేదు అని మీరు ఫిక్స్ అయిపోయి, నేను వేరే డెసిషన్ తీసుకుంటా అన్న టైంలో మీకు ఈ మానిఫెస్టేషన్ రాబోతుందనమాట. ఓకే. సో, యెస్. కన్‌ఫ్యూషన్స్ అన్నీ ఎండ్ అవుతున్నాయి. భయం ఏదన్నా ఉంది. మీరు భయపడి కూడా మీరు ఒకవేళ కొత్త వర్క్ స్టార్ట్ చేయట్లేదు. ఈ పాత దాని నుంచే చేంజ్ అవ్వట్లేదు. పెద్ద పొజిషన్‌కి అప్లై చేయట్లేదు. అలాంటిదంతా ఏదన్నా ఉంటే మీరు చాలా మందికి అదంతా బయటికొచ్చి ఫైనల్లీ మీరు ఒక స్టెప్ అనేది తీసుకుంటున్నారు. ఒక సక్సెస్ అనేది రీచ్ అవుతున్నారు. ఓకే. అండ్ యాహ్! కొత్త జాబ్ ఆపర్చునిటీ వాళ్ళకి కూడా మంచి జాబ్ ఆపర్చునిటీస్ ఉంది. మీరు కోరుకున్నది దొరుకుతుంది మీకు డెఫినైట్‌లీ. ఓవరాల్‌గా ఈ మంత్‌లో మీరు ఎమోషనల్లీ హ్యాపీగా ఉండబోతున్నారనమాట. లైక్ యూ నో నేను నాకు కావాల్సింది ఇదే అని చెప్పి మీకు దొరుకుతుందనమాట. మీకు కావాల్సింది ఇదే అంటే మీకు యూనివర్స్ ఇస్తుందనమాట ఇప్పుడు. ఓకే. అండ్ గవర్నమెంట్ జాబ్స్‌కి మీరు అలా ఏమన్నా ట్రై చేస్తూ ఉంటే మీరు ఇంకా ఎక్కువ కొంచెం కష్టపడాల్సిందొస్తుంది. ఓకే. ఇప్పుడు ఇక్కడైతే మనకి దానికి సంబంధించి మెసేజ్ లేదు యూనివర్స్ నుంచి. సో, ఇంకొంచెం టైం పట్టొచ్చు మీలాంటి వాళ్ళ మీ గవర్నమెంట్‌కి, లీగల్‌కి సంబంధించి ఫీల్డ్‌లో అలా ఉంటే పోలీస్ ఆహ్, అలాంటి దానికి ఏదైనా ఉంటే మీకు కొంచెం టైం పట్టే ఛాన్స్ ఉంది. మీ విష్ పూర్తవుతుంది. మేబీ ఇన్ ద మంత్ ఆఫ్ జాన్వరి కాదు. దానికోసం మీకు వెయిటింగ్ పీరియడ్ ఉండొచ్చు. మీరు మేబీ ఎగ్జామ్స్ ఇప్పుడు అప్లై చేసి దానికి రిజల్ట్ గురించి వేరే టైంలో వెయిట్ చేస్తుండొచ్చు. సో, కొంచెం టైం పడుతుందనమాట. ఓకే. కొంచెం వెయిటింగ్ పీరియడ్ అయితే ఉంది మీకు. ఎగ్జామ్స్‌కి యూపీఎస్‌సి అని చెప్పేసి సివిల్స్‌కి సంబంధించి ఇలాంటిది నాకు తెలీదు ఎలా ఉంటుందో. సో, అలాంటి వాళ్ళకి ఏదైనా ఉంటే కొంచెం టైం పట్టే ఛాన్సెస్ ఉంది. సో, అలా టైం పట్టినప్పుడు మీరు కన్‌ఫ్యూజ్ అవుతున్నారనమాట. పాజిటివ్ రిజల్ట్ ఉంటుందా? లేదా? అని చెప్పేసి జగుల్ చేసే ఛాన్సెస్ ఉంది. సో, యాహ్! అదొకటి. సో, ఇదొచ్చేసి మీ కరియర్. ఓవరాల్‌గా మంచి రీడింగే. జస్ట్ ఓన్లీ కొంచెం గవర్నమెంట్‌కి సంబంధించి, వాళ్ళకి సంబంధించి కొంచెం వెయిట్ అనేది ఉంది అంతే. సో, నెక్స్ట్ వచ్చేసి లవ్‌కి రిలేషన్‌షిప్స్‌కి సంబంధించి చూద్దాము. లవ్ రిలేషన్‌షిప్ ఎలా ఉందో. ఓకే. 2 ఆఫ్ స్వర్డ్స్, ద ఫూల్, ఏస్ ఆఫ్ స్వర్డ్స్. హ్మ్. అండ్ ద 8 ఆఫ్ పెంటికల్స్. ఐ డోంట్ థింక్ మీకీ లవ్ మీద ఇంట్రెస్ట్ ఉన్నట్లు అనిపించట్లేదు జనవరి మంత్‌లో. ఎందుకు చెప్తున్నానా, మీరు క్రాస్ రోడ్‌లో ఉండి, ఉండి విసిగిపోయారిక. 2 ఆఫ్ స్వర్డ్స్‌లో 2 ఆఫ్ స్వర్డ్స్ వచ్చేసి ఒక డెసిషన్ లేకపోవడం అనమాట క్లియర్‌గా. సో, మీరు అలాంటి సిట్యుయేషన్‌లో ఉంటే, మీరు ఫైనల్లీ యూనివర్స్ నుంచి అబ్బా! నేను విసిగిపోయాను. ఏది చూజ్ చేసుకోవాలో తెలియక అని చెప్పేసి, మీరు ఈ సిట్యుయేషన్‌ని వదిలేస్తున్నారు. ఎలా అంటే, అక్కడికి వెళ్ళను, ఇక్కడికి వెళ్ళను. అసలు నేను ఏం డెసిషన్ తీసుకోను. యూనివర్స్ నాకు ఏదైతే మంచిగా అనిపిస్తుందో అదే చేస్తుంది అన్న దాంతో మీరున్నారనమాట రిలేషన్‌షిప్స్‌కి సంబంధించి. అందుకే ఇక 2 ఆఫ్ కప్స్‌తో మీరేంటంటే, మీ టైమ్‌ని వేరే వాళ్ళతో స్పెండ్ చేయడము, మీ లవ్డ్ వన్స్‌తో స్పెసిఫిక్ పర్సన్ ఏదన్నా ఉంటే, ఆ పర్సన్‌తో కాకుండా స్పెసిఫిక్ పర్సన్ వల్ల మీరు స్టక్ అయిన ఫీలింగ్ అన్నా ఉంటే, డెసిషన్ తీసుకోలేదు, క్రాస్ రోడ్‌లో అలా ఉంటే, మీరు దాని గురించి మైండ్ అంతా పక్కన పెట్టేసి వేరే వాళ్ళతో రిలీజ్ చేయడానికి స్ట్రెస్‌ని, యాంక్సైటీని రిలీజ్ చేసి స్పెండింగ్ టైమ్ అనమాట. అలాంటిది జరుగుతుంది. సో, మీ మేజర్ ఫోకస్ స్పెషల్లీ లవ్ అయితే, ఒక పార్ట్నర్ గురించి మీరు ఆలోచిస్తూ ఉంటే, దాని గురించి మీరు ఏంటంటే, నాకిది చాలా ఓవర్ స్ట్రెస్ అయింది. ఆలోచించి, ఆలోచించి బుర్ర పాడవుతుంది. దీనికన్నా బెస్ట్ నేను వేరే దేని మీదైనా ఫోకస్ చేస్తాను అని చెప్పేసి. అందుకే సేమ్ జెండర్ అని చెప్పానా నేను. మీరు మీ ఫ్రెండ్‌తో ఇలా ఎవరితో అయితే షేర్ చేసుకుంటే మీ ప్రాబ్లమ్స్ మీకి ఓకే అనిపిచ్చి రిలాక్స్‌గా అనిపిస్తుందో ఆ పర్సన్‌తో మీరు టైమ్ స్పెండ్ చేయబోతున్నారిప్పుడు ఈ మంత్‌లో. ద ఫూల్ వచ్చేసి న్యూ బిగినింగ్. మీలో ఆహ్, లేదు ఇంకా ఈ డెసిషన్‌కొచ్చేసి మీరు తీసుకోవట్లేదు. అవతల పర్సన్ కూడా ఏం చెప్పట్లేదంటే, మీరుండి నేను చెప్తున్నానని మీరు విసిగిపోయి నాతో కాదు దీనికన్నా బెస్ట్ సింగిల్‌గా ఉండి ఫ్రీడమ్‌ని ఎంజాయ్ చేస్తేనే బావుంటుంది అని అనుకునే ఛాన్సెస్ కూడా ఉంది. సో, మీలో చాలామంది మీకు పెళ్ళైనా కూడా పార్ట్నర్ ఉన్నప్పటికీ, రిలేషన్‌షిప్‌లో ఉన్నప్పటికీ, సింగిల్ ఉన్నప్పటికీ ఏమవుతుందంటే జనవరి మంత్‌లో మీరొచ్చేసి మిమ్మల్ని మీరు సింగిల్‌గా చూస్తున్నారు. సింగిల్‌గా అంటే ఎలా అంటే ఆహ్, ఒక ఒక బ్రేక్ పెడుతున్నారు లవ్‌కి. ఇంత నా వల్ల కాదు అని చెప్పేసి ఈ మంత్ మొత్తం మీరేంటంటే డీటాక్స్ అనమాట. డీటాక్స్ అంటే ఈ ఈ పర్సన్ నుంచి, లవ్ నుంచి, మ్యారేజ్ నుంచి దీని నుంచి ఫోకస్ తీసేసి కొంచెం లైఫ్‌ని ఎంజాయ్ చేద్దాం అన్న దాంట్లో ఉన్నారనమాట. ఓకే. రెక్ లైక్ యూ నో టేకింగ్ వన్ ఫార్వర్డ్ స్టెప్ విత్ లాట్ ఆఫ్ ఫ్రీడమ్ అని చెప్పొచ్చు మీరు. ఐ కెన్ సే ఇట్లా కూడా చెప్పొచ్చు.
యూ ఆర్ లవింగ్ యువర్ సెల్ఫ్ ఇన్ ద మంత్ ఆఫ్ జాన్వరి. సెల్ఫ్ లవ్ అనేది చాలా చూపిస్తుంది వేరే వాళ్ళ గురించి ఆలోచించడం కంటే. ఓకే. మీరు రియలైజ్ అవుతున్నారు అది. మీరు ఏమని రియలైజ్ అవుతున్నారంటే, నేను అన్నెసెసరీగా టైం అంతా వేస్ట్ చేసుకున్నాను. వేరే విషయాల్లో ఫోకస్ చేయకుండా ఎప్పుడు దీని గురించే ఫోకస్ చేసి క్రాస్ రోడ్‌లో ఉన్నాను అని చెప్పి అర్థం చేసుకొని, మీరు ఫైనల్లీ అది రియలైజ్ అయ్యి ఆ ట్రూత్‌ని బయటకొస్తున్నారనమాట. సో, మీలో చాలా మందికి సింగిల్‌గా ఉండే ఛాన్సెస్ ఉన్నాయి లవ్‌కి సంబంధించి. ఈవెన్ మీరు పెళ్లయినప్పటికి కూడా వాళ్ళకి ఎప్పుడు మీరు టైమ్ ఇచ్చి, ఇచ్చి విసిగిపోతూ ఉంటే మీరు ఈసారి నాకు నేను టైమ్ ఇచ్చుకుంటాను. నా ఫ్రెండ్స్‌తో బయటికెళ్తాను, తిరుగుతాను, హ్యాపీగా ఎంజాయ్ చేస్తాను. ఇలా అన్నది ఉందన్నమాట. ఓకే. సో, 3 వైల్స్‌కి లవ్‌లో అంతగా రాలేదు. కొంతమంది బయటికొస్తున్నారు పాస్ట్ నుంచి. కొంతమంది హీల్ అవుతున్నారు. అలా ఉందన్నమాట మోస్ట్‌లీ. సో, ఎమోషనల్‌గా చాలా హర్ట్ అయిన ఫీలింగ్ అనిపిస్తుంది అందరూను. అందుకని చెప్పేసే ఫోకస్ వచ్చేసి కెరియర్ మీద చూపిస్తున్నారు. ఈవెన్ ఒకవేళ ఉన్న పర్సన్ వాళ్ళ మీద యూ నో వాట్ ఇప్పుడు అదొద్దు. దాని గురించి తర్వాత ఆలోచిద్దాము అన్న మైండ్ సెట్‌తో ఉన్నారనమాట చాలామంది. ఓకే. సో, జాన్యువరి మొత్తం సెల్ఫ్ ఫోకస్ ఉంది. వెరీ నైస్. దట్ ఈస్ అమేజింగ్ యాక్చువల్లీ. సెల్ఫ్ ఫోకస్ మీద ఉంటేనే నెక్స్ట్ వేరే థింగ్స్ కూడా వస్తాయి మన లైఫ్‌లోకి. వాట్ ఈస్ ద పాసిబుల్ ఆబ్స్టికల్ ఫర్ ఫైల్ 3 ఇన్ ద మంత్ ఆఫ్ జాన్యువరి యూనివర్స్? ద ఫూల్. ఓకే. ఇక్కడ ఆబ్స్టికల్ ఏంటంటే మీరు ఇక్కడ పెళ్ళికి నో అంటున్నారు. ప్రపోజల్స్‌కి నో అంటున్నారు. ఓకే. అది ఆప్షనల్ కాదు. ద ఫూల్ వచ్చేసి ఇక్కడ ఏంటంటే, మీరు ఓవర్‌గా ఎంజాయ్ చేసి కొంచెం రెక్లెస్‌గా ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. సో, యూనివర్స్ వచ్చేసి ఏదున్నా సరే కాన్షియస్‌తో ఏదున్నా సరే మైండ్‌ని పెట్టి చెయ్యండి. న్యూ థింగ్స్ స్టార్ట్ చేసినా సరే, మీరింకా ఏదైనా ప్రిపేర్ అయ్యి నా దగ్గర అన్నీ కావాల్సిన థింగ్స్ ఉన్నాయి. నాకు అన్నీ తెలుసు అనుకోకుండా ఒకవేళ వైస్‌గా ఎవరైనా ఎందుకంటే మీరు ఇక్కడ ఫ్రెండ్‌ని కలవబోతున్నారన్నానా? మీరు ఏదైనా సలహా తీసుకుంటున్నారని. ఒకవేళ అలా ఇస్తే మీరు దాన్ని పాటించడానికి ట్రై చేయండి. థింక్ అండ్ డూ అనమాట. చేయడం మంచిదే. కానీ కొంచెం ఏం చేస్తున్నారో మీ మైండ్‌లో, మీ బాడీలో ఉండి డెసిషన్ తీసుకోండి అన్నట్లు మీకు ఇక్కడ ఒక మెసేజ్ అనమాట యూనివర్స్ నుంచి. సో, ఇది ఫైల్ 3 మీ రీడింగ్. ఐ హోప్ ఇట్ రెసొనేటెడ్ విత్ యూ. ఇఫ్ ఇట్ డిడ్ ప్లీజ్ హిట్ దట్ లైక్ బటన్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఐ విల్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ రీడింగ్. బై ఫర్